మున్సిపల్ మోనియో రిపబ్లిక్ డే రోజే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ అంటే 26వ తారీఖు. ఇవాళ ఎన్నో తారీఖు? ఇలా 24వ తారీఖు. ఎల్లుండి వస్తుందని కొన్ని పత్రికలు, 27వ తారీఖున వస్తుంది షెడ్యూల్ అనేది ఇంకో కొన్ని పత్రికల్లో మనకు కనబడతా ఉన్నది. ఏదేమైనప్పుడు కూడా ఈ నెలలో మాత్రం ఎన్నికల షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెలాఖరు నుంచే నామినేషన్లు, ఫిబ్రవరి 15 లోపు ప్రక్రియ పూర్తి. రిజర్వేషన్ల ఖరారుతో మంత్రులు ఎమ్మెల్యేల ఇండ్ల వద్ద ఆశావాహుల క్యూ. ఫిబ్రవరి 1న అమెరికా నుంచి రానున్న సీఎం, ఆ వెంటనే జిల్లాల బాట ప్రచారంలో మంత్రులు, ఏర్పాట్లలో అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ మోనియా మొదలైంది. పట్టణ పోరుకు రంగం సిద్ధం కావడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు కావడం, ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు రావడంతో ఎన్నికల నిర్వహణకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. రిపబ్లిక్ డే అంటే జనవరి 26 రోజే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే నెలాఖరు నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించి ఫిబ్రవరి 15వ తేదీలోపు పోలింగ్, కౌంటింగ్ సహా మొత్తం ఎన్నికల తంతును ముగిసేలా రాష్ట్ర ఎన్నికల సంఘం పక్కా ప్రణాళికను రూపొందించింది. ఒకవైపు అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణలో నిమగ్నం కాగా, మరోవైపు మంత్రులు అప్పుడే ప్రచార పర్వంలోకి దిగిపోవడంతో మున్సిపల్ ఎలక్షన్ ఈటు మొదలైందన్నటువంటి వార్తలు బలంగా వినపడతా ఉన్నాయి. మంత్రులు కూడా, ఎందుకంటే మంత్రులను కూడా ఇప్పటికే ఆయా సంబంధించినటువంటి జిల్లాలకి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలకు అప్పగించడం జరిగింది. ఆయా మంత్రులను కానీ కొంతమంది ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులని ఆ జిల్లాకి ఇన్ఛార్జీలుగా నియమించడం జరిగింది. కాబట్టి కొంత దూకుడుగానే వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆ విధమైనటువంటి దూకుడును ప్రదర్శిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు కావడంతో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పంచాయతీ ఎన్నికల రిజల్ట్ను రిపీట్ చేయాలని అధికార పార్టీ చూస్తున్నది. పట్టణంలో బలంగా ఉన్నామనే సంకేతాలు పంపేందుకు ప్రతిపక్షాలు రెడీ అవుతున్నాయి. ఇక ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికలేమో పార్టీ గుర్తుపైన జరిగేటువంటి ఎన్నికలు కావు, సర్పంచ్ ఎన్నికలు. ఇప్పుడు జరిగేటువంటి పోరులో ఇది ఈ గుర్తులపైన జరిగేటువంటి ఎన్నికలు, మున్సిపాలిటీ కార్పొరేషన్లో జరిగేటువంటి ఎన్నికలు, పార్టీ గుర్తుపైన ఎన్నికలు జరిగేటి, అది సిటీ సంబంధించినటువంటి ప్రాంతాల్లో జరిగేటువంటి ఎన్నికలు. కాబట్టి ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలన్నీ కూడా ఇది పట్టణ పరిధిలో జరిగేటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మరి పట్టణ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతాలలో ఇప్పుడు కొంత అధికార పార్టీ కాంగ్రెస్కి కొంత అనుకూలమైనటువంటి తీర్పు వచ్చింది. పేద అనుకూలమైనటువంటిది ఏం కాదు కానీ, సో ఏదైతే కొంత మెజార్టీ సీట్ అని గెలుచుకోగలిగింది. అయితే ఇప్పుడు కూడా మరి పట్టణ ప్రాంతంలో జరిగేటువంటి ఈ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి ఆ పట్టణ ప్రాంత ప్రజలు ఎవరు పట్టం కడతారా, లేకపోయినట్టయితే ఇది ప్రతిపక్షాలకు ఏమైనా ఈసారి వాళ్ళు ఆదరిస్తారనేది కూడా చూడాలి. మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ఆశావాహుల ప్రదక్షిణలు. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల చిక్కుముడి వీడడంతో టికెట్ల వేట మొదలైంది. తమ సామాజిక వర్గానికి అనుకూలంగా రిజర్వేషన్లు వచ్చిన వార్డులోని ఆశావాహులు టికెట్ దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతల నివాసాలు ఆశావాహులు వారి అనుచరులతో కిటకిటలు ఆడుతున్నాయి. టికెట్ కోసం పైరవీలు, సిఫార్సులతో నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా అధికార పార్టీలో పోటీ తీవ్రంగా ఉండడం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ఎవరికి టికెట్ ఇచ్చినా మరొకరు రెబల్గా మారే ప్రమాదం ఉండడంతో అందరినీ సమన్వయం చేసుకుంటూ వెళ్లడం నేతలకు సవాల్గా మారింది. అటు ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా బలమైన అభ్యర్థుల కోసం వేట సాగుతున్నది. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తున్నది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 1న హైదరాబాద్కు చేరుకోనున్నారు. ఆయన వచ్చాక ఎన్నికల ప్రచారంలో మరింత జోష్ పెంచేలా పార్టీ వర్గాలు షెడ్యూల్ రూపొందిస్తున్నాయి. రేవంత్ రెడ్డి వచ్చిన వెంటనే వరుసగా జిల్లాల పర్యటనలు చేపట్టేలా ప్రణాళిక సిద్ధమైంది. భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ పర్యటనలు ఉండనున్నాయి. మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్నారు. జెడ్ స్పీడ్తో ఎన్నికల షెడ్యూల్ అట. ఎన్నికల నిర్వహణకు సమయం తక్కువగా ఉండడంతో అధికార యంత్రాంగం పరుగులు పెడుతున్నది. జనవరి 26వ తేదీన షెడ్యూల్ విడుదల చేసి కేవలం 15 నుంచి 20 రోజుల వ్యవధిలోనే మొత్తం ప్రక్రియను పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఈ నెలాఖరు నుంచే నామినేషన్ల స్వీకరణ మొదలుపెట్టి నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు గడువు ఇచ్చి ఫిబ్రవరి 14 కన్నా ఫలితాలు కూడా వెల్లడించేలా షెడ్యూల్ ఉండబోతుందన్నట్టు సమాచారం. శివరాత్రి, రంజాన్ ఉపవాసాల కంటే ముందే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బంది నియామకం, ఓటర్ల జాబితా సవరణ లాంటి అంశాలపై మున్సిపల్ శాఖ, ఎన్నికల సంఘం అధికారులు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్త పడుతూనే చట్టపరమైన ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి సమయం దగ్గర పడుతుండడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో బిజీగా గడుపుతున్నారు.
షెడ్యూల్ రాకముందుకే నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను వివరిస్తూ మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకోవాలని వ్యూహాలు రచించడం జరుగుతూ ఉన్నది. సో మొత్తానికైతే మాత్రం మున్సిపల్ మోనియో ఇప్పటికే కనబడతా ఉన్నది ఆయా మున్సిపాలిటీ అండ్ కార్పొరేషన్ పరిధిలో. సో ఇదంతా బాగానే ఉంది, కానీ మరి ఎన్నికలకు వెళ్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. మొన్ననేమో సర్పంచ్ ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నారు, మరి బీసీలను మోసగించేందుకే వెళ్తున్నారా అని చెప్పేసి అన్నప్పుడు లేదు బీసీలకు మా పార్టీ సిద్ధశుద్ధంగా ఉన్నది, ఆడ వచ్చేటువంటి కేంద్రం నుంచి వచ్చేటువంటి 3,000 కోట్ల రూపాయలు ఆగిపోతాయి, దానివల్ల గ్రామాలు వెనుకబడిపోతాయి, కాబట్టి ఇప్పటికిప్పుడు మార్చి లోపట్ల ఎన్నికలు పెట్టాలని చెప్పేసి ఆ ఎన్నికలను ఏదో మభ్యపెట్టి మాయ చేసి ఈ ముచ్చటని ముంగటేసుకొని బీసీలకు 42% రిజర్వేషన్ల కంటే ముఖ్యం 3,000 కోట్లు అని చెప్పేసి ఇలా ఎన్నికలకు పోయింది. ఇంకా ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఎన్నికలకి, ఈ కార్పొరేషన్ ఎన్నికలకి ఎందుకో మరి అర్థం కావట్లేదు. మరి బీసీలకు సంబంధించిన అంశాన్ని తెర మీదకి తీసుకురాక ముందుకే ఎన్నికలను పూర్తి చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇప్పుడు మనకు తెలుసు కొంత హీట్ తగ్గింది, బీసీలలో కూడా కొంత హీట్ తగ్గింది. ఏది బీసీ ఇన్ని రోజులేమో బీసీ నాయకులు కొన్ని ఈ మైకుల ముందట కొంతమంది మాట్లాడిళ్ళు, మైకుల వరకే పరిమితం అయిపోయిండ్రు. సరే చేయలేదా మొత్తానికంటే కొంతమంది చేసింది కాదనట్లేదు, కానీ ఇటీవల చూసినట్టయితే గత సర్పంచ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత చూడండి, బీసీలకు సంబంధించిన నేతల యొక్క సమావేశాలలో పస తగ్గిపోయింది, మాటలలో పస తగ్గిపోయింది, వాళ్ళ పోరాటాలలో కూడా పస తగ్గిపోయింది. ఎందుకు మరి వాళ్ళు కూడా ఎందుకు సైలెంట్ అయిపోయింది? మున్సిపల్ ఎన్నికలు ఈ విధమైనటువంటి దూకుడు ప్రదర్శిస్తూ ఉంటే ఎన్నికల షెడ్యూల్ ఇచ్చినాక 15 రోజులలోనే ఎన్నికలకు పోతారట. మరి బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశంలో ఈ విధమైనటువంటి దూకుడుని ప్రభుత్వం ఎందుకు ప్రదర్శించట్లేదు? అంటే బీసీలను మోసగించేందుకే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సరే ఏదేమైనప్పుడు కూడా మళ్ళీ బీసీలకి మొండి చేయి చూపెట్టేసి ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. అది కూడా వచ్చే నెల ఫిబ్రవరిలో ఎన్నికలు కూడా పూర్తి అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఇప్పుడు వచ్చేటువంటి 26 లేకపోతే 27వ తేదీన ఎన్నికల షెడ్యూల్ మున్సిపల్ ఎన్నికలకి షెడ్యూల్ 26వ తారీఖు లేకపోతే 27వ తారీఖు షెడ్యూల్ వచ్చి 15వ తారీఖు అంటే 15 రోజుల గ్యాప్లోనే, అంటే షెడ్యూల్ వచ్చిన తర్వాత 15 రోజుల గ్యాప్ అంటే మళ్ళీ ఒక 10వ తారీఖు వరకేమో ఎన్నికలని పూర్తి చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉన్నది.